Hello TTNs. Today's movie is Identity, directed by Anas Khan and Akhil Paul. మలయాళంలో మంచి సక్సెస్ అయ్యి లాస్ట్ వీకే తెలుగులో కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఈ లోపే జీ5 లోకి స్ట్రీమింగ్ వచ్చింది. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే ఓవరాల్ గా సింపుల్ స్టోరీని డైసెక్ట్ చేసి లేయర్స్ గా రివీల్ చేస్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్ గా చెప్పడానికి ట్రై చేశారు. అండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ సక్సీడ్ కూడా అయ్యారని చెప్పాలి. మోస్ట్ పార్ట్ అని ఎందుకన్నానంటే ఈ మోడ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ దగ్గర సీన్స్ దగ్గర ఉంటే పర్వాలేదు, బట్ మూవీ త్రూ అవుట్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. సో ఫస్ట్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ వరకు పర్వాలేదు అనిపించిన సెకండ్ హాఫ్ కి వెళ్ళేసరికి అన్నెసెసరీగా ఈ రిపీటెడ్ కాంప్లెక్స్ అప్రోచ్ మనల్ని కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది. అందుకే చాలా కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. సరదాగా బిట్స్ అండ్ పీసెస్ లో లేపేసే సినిమా అయితే కాదు. సాలిడ్ 2 hours 37 minutes రన్ టైం లాగారు. కొంత పేషెన్స్ తో కాన్సన్ట్రేట్ చేసి చూడడానికి ఫిక్స్ అయితేనే స్టార్ట్ చేయండి. నా వరకు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనిపించింది. ఫర్ ఇట్స్ మెటిక్యులస్ డీటెయిలింగ్, యూనిక్ స్టోరీ టెల్లింగ్, ఇంప్రెసివ్ సినిమాటోగ్రఫీ అండ్ స్టన్నింగ్ బీజిఎం. ఎస్పెషలీ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని మిస్ చేయొద్దు. కొన్ని పోర్షన్స్ బ్రిలియంట్ గా కన్సీవ్ చేశారు. నాకు అట్టిపండు ఒలిచినట్టు చాలా క్లియర్ గా అర్థం అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఈ మూవీ దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు. ఇంకా మూవీ ప్లాట్ ఏంటంటే ఒక క్లాత్ స్టోర్ మేనేజర్ కస్టమర్స్ కి తెలియకుండా లేడీస్ చేంజ్ రూమ్ లో సీసీటీవీ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటాడు. సడన్ గా అతని వేర్ హౌస్ లో ఎవరో అతను చంపేస్తారు. ఈ మర్డర్ ని చూసిన విట్నెస్ త్రిష. ఈ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ గా వినయ్ రాయ్ వస్తాడు. అండ్ మిస్టీరియస్ నైబర్ గా మన టొబినో థామస్ ఎంట్రీ. ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా అన్ఫోల్డ్ అవుతూ వెళ్తుంది అనేదే మూవీ స్టోరీ. మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఇంప్రెసివ్ ట్విస్ట్ అండ్ బీజిఎం. ఇనీషియల్ గా నెరేషన్ లో ఓపెనెన్స్ వదిలేసి ప్రొసీడింగ్స్ వెళ్లే కొద్దీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్క ట్విస్ట్ వదులుతూ ఉంటారు. ఈ ప్యాటర్న్ వల్ల ట్విస్ట్ రివీల్ చేసేటప్పుడు ఇంపాక్ట్ బాగుంటుంది. అండ్ జేక్స్ బిజాయ్ బీజిఎం అయితే ఆ ట్విస్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి యాంప్లిఫై చేసింది. అండ్ మూవీలో వేరియస్ క్యారెక్టర్స్ ఉండే కండిషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ లో డీటెయిలింగ్ చాలా డెప్త్ లో పర్సీవ్ చేశారు. ఆ డీటెయిలింగ్ బాగా నచ్చుతుంది. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ ఈస్ ఇంప్రెసివ్. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ స్కేల్ తెలుస్తుంది. నాకైతే పర్సనలీ త్రిష కండిషన్ ని ఆడియన్స్ కి అర్థం కావడానికి విజువల్ గా స్క్రీన్ పైన చూపించే సీన్ చిల్స్ అంతే. చాలా హాంటింగ్ గా ఉంటుంది ఆ సీన్. నెక్స్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ ఇస్ టాప్ నాచ్. ఎస్పెషలీ కార్ చేస్ సీక్వెన్స్, క్లైమాక్స్ లో ఎయిర్ ప్లేన్ లో వచ్చే ఫైట్. ఇంకా మూవీలో డ్రాబ్యాక్స్ కి వస్తే ముందే చెప్పినట్టు మూవీలో మేజర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ రివీల్ అయిన తర్వాత కూడా అదే బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ లో తీసుకుని వెళ్ళడం వల్ల మూవీ సెకండ్ హాఫ్ డ్రాగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. రన్ టైం ఖచ్చితంగా ఇంకొంచెం క్రిస్ప్ గా ఉండొచ్చు. నెక్స్ట్ స్టోరీని మరీ కాంప్లెక్స్ వేలో డీల్ చేయడం వల్ల అండ్ త్రూ అవుట్ ప్రెజెంట్ చేయడం వల్ల కంప్లీట్ అటెన్షన్ డిమాండ్ చేయడంతో పాటు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ తో బ్లెండ్ చేస్తే బాగుండేది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే టొబినో థామస్ అబ్సెసివ్ డిజార్డర్ ఉన్న రోల్ ని బాగా పుల్ ఆఫ్ చేశారు. వినయ్ రాయ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్లో ఈ డిడ్ ఎ కమెండబుల్ జాబ్. త్రిష రోల్ ఇంపాక్ట్ఫుల్ గానే ఉన్నా ఎందుకో తన క్యారెక్టర్ ఆర్క్ ని అండర్ డెవలప్డ్ గానే వదిలేస్తారు అనిపించింది. బహుశా జస్ట్ మూవీ స్కేల్ గురించి ఆమెను తీసుకుని ఉంటారు. సేమ్ ఈస్ ద కేస్ విత్ మందిరా బేడి. రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వాళ్ళ రోల్స్ వరకు బాగానే చేశారు. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడను. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, your laid back OTTN.